పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీ చేయటం లేదనే సంగతి అందరికీ తెలుసు. మొదట నుంచి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేసి రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో పెట్టి గవర్నర్కి బిల్లు పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్ని రకాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ప్రయత్నం చేసినా ఇంతవరకు అది రాలేదు. ప్రయత్నం చేస్తూ ప్రజలందరితో మీటింగ్లు పెట్టి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా కూటమికి సంబంధించినంత ఎంపీలందరినీ పిలిపించి 42% రిజర్వేషన్ సపోర్ట్ చేస్తామని చెప్పించింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో చేయటం లేదని కృష్ణయ్య గారు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలు మోసం చేశారు. కృష్ణయ్య గారు, మీరు బీసీల కోసం విద్యార్థి దశ నుంచి పోరాటం చేస్తున్నారు, మీకు మేము పూర్తి సపోర్ట్ కూడా చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీసీలకు రిజర్వేషన్ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ పార్టీ చేయటం లేదనేది అందరికీ తెలుసు. మీరు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు. మీరు బీజేపీ పార్టీ మీద పోరాటం చేయండి, బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటించండి. బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటించి ఈ 42% రిజర్వేషన్ బిల్లును మీరు పాస్ చేయకపోతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని కృష్ణయ్య గారు కానీ ఇవాళ బీసీ బిల్లును సమర్థించే వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ మీద ప్రధానమంత్రి మీద ఆ పార్టీ నాయకుల మీద పోరాటం చేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేస్తున్నా కూడా మోసం చేసిందంటాం. ఇది చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ సీట్లు బీజేపీ రేపు వచ్చే జడ్జిమెంట్లో కానీ ఫైనల్ జడ్జిమెంట్లో 42% ఒప్పుకుంటే మామూలుగా ఇస్తాం. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే పార్టీ తరఫున 42% బీ ఫామ్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అటువంటి పరిస్థితుల్లో బీసీలందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. ఇప్పుడు 42 నుంచి 50% రిజర్వేషన్ దాటకూడదు అనటం వల్ల ఇవి 17% తగ్గింది. దీన్ని వ్యతిరేకిస్తూనే మేము 42% చేయాలని జనగణన చేశాము. కోర్టులో కూడా నిలబడుతుంది అనుకున్నాము, అది రాలేదు. రావటానికి ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టులో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని పోయి మళ్ళీ ప్రధానమంత్రిని కూడా కలవటానికి సిద్ధంగా ఉన్నామని నిన్న జరిగిన పార్లమెంట్ మీటింగ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని కలిసి 42% రిజర్వేషన్ అడగడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ రకంగా బీసీలకు వ్యతిరేకం, మేము చేసిన ప్రతి పని క్యాస్ట్ సెన్సెస్ దగ్గర నుంచి దాని మీద ప్రత్యేకంగా ఇంకో కమిటీని వేసి చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని పెట్టి వేరే ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి ఏ రకంగా బీసీల్లో బీసీ బ్యాక్వర్డ్ని ఎట్లా డిసైడ్ చేయాలని డిసైడ్ చేసి 42%కి నిర్ణయించి జీవో ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలు దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని చేసినా సామాన్య బీసీలందరూ వాళ్ళందరికీ అర్థమైంది. గత 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకున్నారో అందరికీ తెలుసు. రేపు వచ్చేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం వేరే రకంగా చూస్తే పేద
వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ సన్నబియ్యం సప్లై చేసింది కాంగ్రెస్ పార్టీ.